our YouTube channel Vasset Wings Official. This is Priya and Priyanka. And అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం. అండ్ ఎస్, సో మీరు వీడియో అయితే చూసే ఉంటారు. ప్రియా వాళ్ళైతే ఆల్రెడీ నియర్ బై షూట్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వస్తున్నారు. యాక్చువల్లీ అయితే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చి కొంచెం నాకు కావాల్సిన డ్రెస్సెస్, అవుట్ఫిట్స్ అన్నీ అండ్ ప్రియాకి కొంచెం జ్యువెలరీ కావాలంటే అవి క్యారీ చేయడానికి తీసుకెళ్ళడానికి వచ్చాను. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఫస్ట్ అవన్నీ తీసుకొని వెళ్ళి అండ్ ఇక్కడే ఫ్రెష్ అయిపోతాను కూడా. నా హెయిర్ కూడా అసలు బాగాలేదు. సో ఎస్, ఫ్రెష్ అయిపోయి అండ్ నాకు కూడా కావాల్సిన డ్రెస్ అని నేను తీసుకొని వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ అయితే నేను వెళ్ళకూడదు అనుకున్నాను, ఎందుకంటే నాకు బాగాలేదు కాబట్టి. అంటే లైక్ రీసెంట్గానే సర్జరీ అయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అయినా సరే ప్రియాతో మరి ఉండాలి కదా కంపల్సరీగా. మరి ఎవరు ఉంటారు, మమ్మీ వాళ్ళు అందరూ మిగతా పనుల్లో ఉన్నారు కాబట్టి సో నాకు వెళ్ళాలనే ఉంది. ఐ వాంట్ టు గో విత్ హర్. సో ఇప్పుడైతే ప్రెసెంట్ నేను అన్నీ చక్క పెట్టుకొని వెళ్ళాలి. అండ్ ఎస్, ఫ్రెష్ కూడా అవ్వాలి. ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అవ్వాలి. నా హెయిర్ కూడా చాలా ఫ్రీజీగా, చాలా అంటే అసలు బాగోలేదు. ఎందుకంటే మనం పెళ్లి పనులు కానీ అలాగే ఎక్కువ అంటే పూజలు గట్టా ఉంటాయి కాబట్టి అలా డైలీ హెడ్ వాష్ అవన్నీ చేసుకుంటూ ఉండాలి కాబట్టి నా హెయిర్ చాలా ఫ్రీజ్ అయిపోయింది. అసలు నాకు నచ్చింది, చాలా స్టిక్కీగా ఫీజీగా అయిపోయింది. చూపిస్తుంది చూడండి ఎలా అయిపోయిందో. సో చూసారు కదా నా హెయిర్ ఎలా అయిపోయిందో. సో నా హెయిర్ బాగా అవడానికి అయితే నేనైతే ప్రెసెంట్ ఒక ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. Winter brings beautiful weather and అలానే ugly white flakes కూడా, హిచ్చింగ్నెస్ కూడా అండ్ డాండ్రఫ్ కూడా. మనం ఏదైనా యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేద్దామని అనుకుంటే మోస్ట్లీ అందులోని హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ యాంటీ డాండ్రఫ్ షాంపూ హ్యావింగ్ సల్ఫైడ్, parabens and nasty toxic properties. This might be effective in dandruff removal but takes a toll on hair smoothness. They make hair dry, frizzy and dull. Mamaearth vari lemon anti-dandruff shampoo. Mamaearth lemon anti-dandruff shampoo removes dandruff up to 100% naturally. It has goodness of lemon and ginger. It gives smooth hair. ఇంకా మనం దేనికోసం కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మామాఅర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఓన్లీ మన డాండ్రఫ్ని రెడ్యూస్ చేయడం కాకుండా ఇంకా 100% మన హెయిర్ని సాఫ్టర్ కూడా చేస్తుంది. మామాఅర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఈజ్ మేడ్ ఫ్రమ్ న్యాచురల్ కాంబినేషన్ ఆఫ్ లెమన్ అండ్ జింజర్ which are combined to have antibacterial property that removes dandruff and manage to pH balance of the scalp. షాంపూ అయితే మాత్రం చాలా స్మూత్గా అండ్ చాలా మిల్కీగా ఉంది అండ్ ఇట్ స్మెల్స్ డామ్ గుడ్. సో ఇది యూజ్ చేయడం అయితే మాత్రం చాలా సింపుల్. జస్ట్ పంప్ అవుట్ అ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మామాఅర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ జెంట్లీ మసాజ్ ఆన్ టు వెట్ హెయిర్ అండ్ స్కాల్ప్ విత్ యువర్ ఫింగర్స్. ఆ తర్వాత మామాఅర్త్ వారి లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్ని యూజ్ చేస్తే మన హెయిర్ చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. మామాఅర్త్స్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్ విత్ లెమన్ అండ్ జింజర్. సో ఇక్కడ మీరే డిఫరెన్స్ చూడొచ్చు. నా హెయిర్ ఎంత ఫ్లోటింగ్గా ఉందో, ఎంత స్మూత్గా ఉందో అండ్ డాండ్రఫ్ ఫ్రీగా కూడా ఉంది. ఇట్ బికమ్స్ సాఫ్టర్ అండ్ స్మూతర్. సో మీరే చూడొచ్చు నా ఫింగర్స్ ఎంత ఈజీగా పాస్ అవుతున్నాయో హెయిర్ నుంచి. నేనైతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చేసాను, వెంటనే వెళ్ళి పర్చేస్ చేసేయండి గైస్ అండ్ మేక్ యువర్ హెయిర్ స్మూతర్ అండ్ సాఫ్టర్. సో మేము ఫాస్ట్గా రెడీ అయిపోయినా తేజ వాళ్ళు చాలా లేట్గా వచ్చారు. నిజం చెప్పు, నేను చీర కట్టుకొని ఇంత ఫాస్ట్ గా రెడీ అయ్యి కూర్చొని వెయిట్ చేస్తున్నాం నీకోసం. అవునా కదా కిరణ్? అవును. మరి ఎంత రెడీ అయ్యాం? మేము 6కి లెగిచి రెడీ అయ్యి కూర్చొని ఉన్నాం. 9 o'clock కల్లా రావాలంటే 12 o'clock వచ్చాడు తేజ. సో టైం సెన్స్ అనేది అయితే అసలు లేదు తేజలోని వాళ్ళలోని. చూసా బ్యాడా అంటే నువ్వు టైం సెన్స్ లేదు. ఒక అబ్బాయికి టైం సెన్స్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా? అస్సలు లేదు. సో ఇప్పుడైతే ఇంకా షూట్కి స్టార్ట్ అయ్యాం. 12 కాదు 1 అయిపోయింది అనుకుంటా. సో ఈ ఫస్ట్ ఇక్కడ నుంచి ఏదో ప్లేస్ అన్నారు, ఆ ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకేదో ప్లేస్, మొత్తం ఏదేదో ప్లేసెస్కి అయితే తిరగాలి గైస్. ఫస్ట్ అయితే మేము లోకల్ షూట్ అంటే లోకల్లో ఏమైనా ప్లేసెస్ ఉంటే అక్కడ షూట్ చేసుకుందామని చెప్పైతే వెళ్ళాము. దాని తర్వాత అరకు ఇంకా లాంగ్ డెస్టినేషన్ పెట్టుకోలేకపోయాం, ఎందుకంటే మా దగ్గర టైం లేదు. ఎండింగ్లోనే మేము అన్నీ డిసైడ్ అయ్యాం, ఎందుకంటే ప్రియాంక హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి. సౌండ్స్ వచ్చేస్తాయేమో. సో షూట్కి వెళ్తున్నాం కదా.
మాట్లాడకు నాతో. చెప్పనా మాట్లాడొద్దని? గుద్దొస్తావు. మాది ప్రీ వెడ్డింగ్ షూట్కి. సో ఈరోజు మొత్తం వైజాగ్లో, మొత్తం లోకల్లో కాదు బట్ మా వైజాగ్లో కొన్ని షార్ట్స్ దగ్గర అయితే అనుకుంటున్నాము. సో నెక్స్ట్ డేకి ఎక్కడ అనేది ఆ నెక్స్ట్ డే వీడియో అయితే మీరు చూడండి. సో నాతో ఈరోజు అయితే ప్రియాంక రాలేదన్నమాట. ఆబ్వియస్లీ తేజ ఎలాగో వస్తాడు, ప్రియాంకకు బాలేదు కాబట్టి మేబీ అరకుకి వెళ్ళే టైంలో తను తీసుకెళ్దామని అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ కిరణ్ అయితే చెప్పాను కదా, ఇప్పుడు కిరణ్ కూడా నాతో ఉంది. మేము నలుగురే ప్రెజెంట్ ఉన్నాము. ఇంకో పర్సన్ ఉన్నారులే. సో ఆకలి అయితే వేస్తుంది. ఏమీ పెట్టలేదు తేజ నాకు, ఓన్లీ తను మాత్రమే తిన్నాడు. తిన్నావు కదా బోండా, మరి మేము. సో ఇప్పుడు ఇక్కడ షూట్ అయిపోయిన తర్వాత ఈ సాడీ ఇంట్లో కట్టుకొని వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే పట్టు చీర కట్టుకోవడానికి మాకు 2 hours పట్టింది. అక్కడ ఫ్రాక్ ఈజీ. నువ్వు అదే షర్ట్ చెప్తారు, ఏదో డ్రెస్, నువ్వు నీ డ్రెస్సెస్ ఏమన్నా నువ్వు చూపిస్తే దాన్ని బట్టాలి చెప్తారు అంతే. అక్కడ ఏ ఫ్రాక్ బాగుంటుందో వాళ్ళు చెప్తారు. సో ఈ టెంపుల్ ఎక్కడో స్టీల్ ప్లాంట్ లోపల అన్నమాట. నేను బిఫోర్గానే మేక్ ఓవర్ అంతా చేసేసుకున్నాను సెల్ఫ్ అనమాట. అండ్ ఇక్కడ తేజకి కొంచెం టచ్ అప్ అయితే ఇస్తున్నారు, ఎందుకంటే తేజ ఫేస్ ఫుల్ స్వెట్, ఎప్పుడు ఫేస్ అంతా స్వెట్గానే ఉంటుంది, స్వెట్లోనే ఉంటాడు. ఎండాకాలం కూడా తను అస్సలు ఫ్యాన్ అనేది ఆన్ చేసుకోడు. పోనీ అది ఆన్ చేసుకోకపోతే పక్కన పెడితే బెడ్షీట్ కప్పుకొని ఉంటాడు అనమాట. ఇంకా బయటకు వెళ్ళినా స్వెట్తోనే ఫేస్ అంతా ఉంచుకుంటాడు. సో ఇంకా మరి వీడియోస్లో అయితే అలాగ అవ్వదు కాబట్టి వాళ్ళు కొంచెం మేకప్ కొట్టండి తేజకి, మొత్తం స్వెట్ అయితే వీడియో అంత బాగా రాదు అని చెప్పారు. అండ్ ఇక్కడ కొన్ని షార్ట్స్ అయితే తీసుకుంటున్నారు. కానీ నాకు ఆ సాడీ కట్టుకోవడానికి నిజంగా తల ప్రాణం తొక్కొచ్చింది అంటారు కదా, సో ఆ ఫీల్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే నాకు షూట్ టైంకి మమ్మీ లేరు అండ్ ప్రియాంక కూడా లేదు. ప్రియాంక మమ్మీ వాళ్ళేమో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవారు, ఉన్నారు ఆ టైంకి. ఇంకా నాతో ఓన్లీ కిరణ్ ఉంది. సో మేమిద్దరూ ఆ సాడీ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాము. బట్ ఫైనల్గా ఎలానో కింద మీద పడి కట్టుకున్నాం. బట్ ఇంకోటి ఏంటంటే మేము టైం కొంచెం ఎర్లీగా వెళ్ళుంటే బాగుండు. అదే రోజు మిగతా షూట్ కూడా బీచ్ షూట్ అనుకున్నాం. సో అదే రోజు అయిపోదును, బికాజ్ ఆ బీచ్ కూడా లోకలే కాబట్టి. బట్ మేము ఎర్లీగా వెళ్ళలేదు. అండ్ ఎర్లీగా వెళ్ళదు కాబట్టి ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకెక్కడ ఓన్లీ టెంపుల్ షూట్, ఇంకొకటి కొన్నకొర లావా సంథింగ్ ఎక్కడెక్కడికి వెళ్ళాము. సో ఇంకా 2 షూట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఆ 2 షూట్స్ చేసుకునేసరికి మాకు రాత్రి అయిపోయింది. సో ఇక్కడ అంతా టెంపుల్ షూట్స్ అన్నీ అయితే ఇలా చేసుకుంటున్నాము. బట్ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జనాలు ఎక్కువ ఉంటారు కదా, సో కొంచెం షై అయితే ఉంటుంది. మేము ఆల్రెడీ బిఫోర్గా కపుల్స్ రిలేషన్షిప్లో ఉన్నాము, లవర్స్ ఉన్నా సరే నేను కొంచెమైనా కంఫర్టబుల్గా అట్లీస్ట్ నేను అది చేస్తాను. కానీ తేజ అయితే ఎక్దమ్ ఇంకా ఫుల్గా షై ఫీల్ అయిపోతాడు అనమాట. బట్ ఎలాగోలాగా ఇంకా కానీ మా ఇద్దరికి నార్మల్గా ఎవరు లేకపోతే నార్మల్ సాంగ్ షూట్స్ అయితే మేము బాగానే చేసేస్తాం. కానీ ఈ ఫోటో వీడియోస్ ఇవన్నీ అంటే మా ఇద్దరికి బాగా షై. అండ్ ఎందుకో సరిగ్గా ఇదే మేము అనిపించింది. బట్ ఫైనల్ లుక్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చాలామంది హెయిర్ కేర్ వీడియో కూడా అడుగుతున్నారు గైస్, అది కూడా చేస్తాము. ఈ మ్యారేజ్ వెడ్డింగ్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ కూడా వస్తాయి. సో ప్లీజ్ ఇంకొంచెం వెయిట్ చేయండి అంతే. అండ్ ఇక్కడ కొన్ని షార్ట్స్ అయితే అతను చెప్పారు, లైక్ అంటే ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ వాళ్ళే చెప్పారు ఏ షార్ట్స్ ఎలా కావాలి అని చెప్పి. ఇంకా అవి అలా కంటిన్యూ చేసాం. కూర్చొని టైం ఎంత అంటే ఒకసారి అలా నేను కొంచెం ముందు సార్ జస్ట్ హ్యాండ్ ఇలా పెట్టండి పిల్లర్ మీద, ఈ హ్యాండ్ పట్టుకుని ఇద్దరు జస్ట్ ఇలా తీసుకొచ్చి ఇలా నిల్చున్నారు. అక్కడ నుంచి అలా సార్ చెప్తారు మైండ్ చేస్తారు. 1 2 3 స్టార్ట్. తను చూడండి బాయ్. ఒకసారి ఈ ఒక షాట్కి గురించి ఇలా ఉన్నాడు. ఇంకా బాడీ ఇద్దరైతే ఇచ్చావు నార్మల్గానే ఉండండి, పర్వాలేదు.
ఇక్కడైతే సారీ అంటే టెంపుల్ షూట్, నేను ఒకటైతే డెఫినెట్లీ టెంపుల్ షూట్ ఉండాలి మొత్తం సాంగ్లో అయితే అనుకున్నా. యాక్చువల్లీ వేరే సాంగ్ అనుకున్నాం, బట్ మళ్ళీ ఆ సాంగ్ వద్దు అని చెప్పి వేరే సాంగ్ పెట్టాము. బట్ ఎగ్జాక్ట్గా చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇంకా టెంపుల్ షూట్లో అయితే ఓన్లీ ఇంకా సారీ ఇలా ట్రెడిషనల్గా ఈ ఒక్కటి అయిపోవాలి అని చెప్పి, బట్ సారీ ట్రెడిషనల్ వేరు ఇవంతా క్యారీ చేయడం అస్సలు మామూలు మాట కాదు. దట్టు చాలా ఎండలు, అసలు అంత ఎండల్లోనైతే అంత షూట్ చేసుకోవడం. అందులో నేను ఫుడ్ ఒకటి తినలేదు. యాక్చువల్లీ నేను పసుపు ముహూర్తం స్టార్ట్ అయినప్పటి నుంచి బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేసా, తినడం మానేసాను. బికాజ్ ఎలా అయినా నాన్ వెజ్ అనేది మిక్స్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఇంకా అరకు వెళ్తున్నప్పుడు జస్ట్ ఇలా సమోసాస్, బటర్ మిల్క్ ఎక్కువ తీసుకుంటాను, సో బటర్ మిల్క్ తీసుకున్నాం అంతే. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే మేము చెప్పాను కదా కరలావా అక్కడికైతే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఇక్కడ ఇంకా కొన్ని వీడియో క్లిప్స్ అన్నీ ఉంటాయి, సో ఎలా తీశారు ఏంటి అవంతా షూట్స్. బట్ అవన్నీ వేరే వాళ్ళ ఫోన్లో తీసుకున్నారు కాబట్టి, వేరే వాళ్ళ ఫోన్లో షూట్ చేసింది మా సిస్టర్. సో ఆ ఫోన్ వీడియోస్ అన్నీ మా దగ్గర లేవు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంక వాళ్ళ దగ్గర తీసుకోవడం అవ్వలేదు, ఇంకా అవి పోయినట్టే. అందుకే ఇక్కడ నాకు ఇంకెంత షూట్ చేసామో నేను అంతవరకే పెడుతున్నా. ఇక్కడ స్టార్ట్ అయితే అయ్యామన్నమాట, లోపలికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ గ్రీనరీ ఉంటుంది కాబట్టి సేమ్ గ్రీన్ వేసుకుంటే కనిపించదని చెప్పి వేరే బ్రైట్ కలర్ ఏదైనా వేసుకోమన్నారు. అందుకే రెడ్ కలర్ వేసుకున్నా నేను, తేజ. బట్ తేజది డిఫరెంట్ షర్ట్ అయిపోయింది, నాది ఫ్రాక్ కాబట్టి. తను కొంచెం ప్లెయిన్ షిమ్మరింగ్ షర్ట్ వేసుంటే బాగున్నాను, ఇంకా మరి తెచ్చుకోలేదంట, ఏం చేయలేము. సో అయినా అది కూడా బాగుండేది తేజ షర్ట్ కూడా. సో ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము. కానీ మాకు వాటర్ అంటే మాకు వాటర్ భయమే, పైన హైట్స్ భయమే, అన్నీ భయమే. నాకు కొంచెమైనా పర్లేదు, తేజకి చాలా భయం. ఈ బోట్ కింద చాలా, నువ్వు చెప్పలేదు అక్కడ బోట్ కింద పడిపోతుందేమో, మేము కింద పడిపోతామేమో, మునిగిపోతాం మొత్తం షూట్ అంతా అదే గోల. అలా అన్నారు, మీరు మునిగిపోతారు అన్నది పక్కన పెట్టండి, మీరు మునిగిపోతే మేము కాపాడతాము, కానీ మీ కాన్సన్ట్రేషన్ అంతా ప్రెజెంట్ ఉన్న షూట్ మీదే ఉండాలి. సో ఎంతమందికి ఇక్కడ షూట్స్ సేమ్, ఎంతమందికి ఇక్కడ షూట్స్ అయ్యాయి, ఎవరికి ఏం కాలేదు, ఎవరు పడిపోరు. సో మీరు కూడా ఏం పడిపోడు, మంచిగా షూట్ వస్తుంది. మీరు టెన్షన్ అనేది తీసేయండి. తేజ ఫేస్ అంతా టెన్షనే, ఎక్కడ పడిపోతామా అని చెప్పేసి. కెమెరా చూడొద్దు, రెడీ 1 2 ఇద్దరు చూసుకోండి ఒకసారి, కిస్ చేయండి, ఫేస్ తిప్పండి. వెరీ నైస్, సూపర్, రిలాక్స్ అయిపోయింది. తీసుకుని పోయేప్పుడు ఒకసారి కాబట్టి హ్యాండ్ బ్రేక్ ఓకే రెడీ, ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. మేడం ఇటువైపు నుంచి తీస్తున్నాం కదా, హెయిర్ అనేది చూసుకోండి, ఫేస్ డిటెక్ట్ అవ్వాలి. 35 తీసుకోవచ్చు కదా, లేకపోతే కిందకి దిగి ఏది కొట్టుకున్నా 35 తీసుకోవచ్చు కదా. అసలు కనీసం మొక్కలు కూడా చూసావా. ప్లేస్ చాలా బాగుండేది, కానీ అక్కడ మేము టెంపుల్ షూట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మాకు టైం అయిపోయింది. యాక్చువల్లీ ఇంకా షూట్ అవ్వదేమో, ఎందుకంటే క్లైమేట్ డల్ అయిపోతే ఇంకా వీడియోస్ అనేవి ఆబ్వియస్లీ బాగా రావు, క్లైమేట్ అనేది డల్ అయితే. బట్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మేమే లేట్కి వెళ్ళామంటే మా తర్వాత కూడా ఇంకెవరు వచ్చారు. నేను షాక్, ఎందుకంటే మేమే లేట్ అయ్యాం, మాదే క్లైమేట్ డల్, మాదే టైం వేస్ట్, అంతా వేస్ట్ అనుకున్నాం. బట్ పాపం వేరే వాళ్ళు ఇంకా లేట్గా వచ్చారు. అండ్ ఇంక ఇక్కడితో అయితే మాది అయిపోయింది. అండ్ ఇంకా మేము ప్రియాంక దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకా అరకుకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో నెక్స్ట్ పార్ట్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ గాయ్స్.